అందరికీ నమస్కారం. అక్షర సంకేతం తరపున అందరికీ స్వాగతం. తెనాలి యువకుడి స్వాతంత్రోద్యమ యాత్ర రెండవ భాగం. భారతదేశంలో స్వాతంత్ర్యోద్యమం ముందుకెళ్తున్న తరుణం 1945. సన్నిహితులైన ఉప్పలపాటి రామచంద్రరాజు, నరసింహారాజు, సోన్నగంటి వెంకటేశ్వరరావు వీరి కుటుంబాలతో పరిచయ బంధాలు పెనవేసుకున్నాయి. ఉప్పలపాటి రామచంద్రరాజు 5 అన్నదమ్ములు, వారి ఉమ్మడి కుటుంబం. చిట్టినగర్ ప్రస్తుతం కొత్తమవారిగుడి ఏరియా ఆ ప్రాంతంలో ఉంది. 45లో వీరి స్నేహం మరింత బలపడింది. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు ముందుకొచ్చాయి. బ్రిటిషు పరిపాలన కొనసాగుతూ ఉంది. మరోపక్క స్వాతంత్ర పోరాటాలు తీవ్రమవుతూ ఉన్నాయి. యువకులు ఈ పోరాటాల్లో ఉత్తేజులవుతున్నారు. ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని బ్రిటిష్ ప్రభుత్వం విభజించు పాలించు అనే పద్ధతిలో హిందువులు ముస్లింల మధ్య విభజించు పాలించు అనే సూత్రాన్ని ప్రయోగించింది. ఇద్దరి మధ్య గొడవలుగా రేకెత్తించింది. 69.5% ఉన్న హిందువులతో 24.9% ఉన్న ముస్లింల మధ్య గొడవలకి దారితీసింది. దాంతో ముస్లిం లీగ్ ఏర్పడింది. స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి కాంగ్రెస్ ముస్లిం లీగ్ ఏర్పడటంతో సార్వత్రిక ఎన్నికలు ముందుకు రావటం, సార్వత్రిక ఎన్నికలలో ముస్లింలకు బలం పెరగటం, పాకిస్తాన్ ఏర్పడాలనేటువంటి నినాదం ముందుకొచ్చింది. ముస్లిం లీగ్ ఏర్పడి ముస్లింల ఓట్లని ఐక్యం చేసింది. పాకిస్తాన్ డిమాండ్కు బలం పెరిగింది. ఈ ప్రాంతీయ ఎన్నికల నేపథ్యంలో ముస్లింల ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతాలలో బలం పుంజుకుంది. హిందువుల ప్రాంతాల్లో ఉన్న కాంగ్రెస్ గెలిచిన విభజనకు సుగమ మార్గం ఏర్పడింది. దీంతో దేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఏకీకృత ఫెడరల్ భారత్గా 1946లో ప్రతిపాదించింది. కాంగ్రెస్ ముస్లిం లీగ్ మధ్య విభేదాలతో ఏకీకృత భారత్ విఫలమైంది. మరోపక్క తెలంగాణ ప్రాంతంలో 1946లో రజాకార్లపై తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైంది. ప్రారంభంలో కొనసాగుతూ 3000 ఎకరాలు రైతులకు పంపిణీ చేసింది. దేశంలో పరిస్థితులు ఈ రకంగా ఉద్యమం వైపు యువతంతా మరుదేది. మన తెనాలి యువకుడి స్వాతంత్ర పోరాటంలో యాత్ర 2లో 1946లో విజయవాడ పాతబస్తీలో ఉన్నటువంటి రామచంద్రరాజు కుటుంబం, ఉమ్మడి కుటుంబంలో యువకులు 5 ఒక్కొక్కరు వివాహాలు చేసుకుంటుంటూ వీళ్ళ స్నేహ బంధం కుటుంబ బంధంగా ఏర్పడి ఎస్వితో అనుబంధం మరింత పెరిగింది. నువ్వు కూడా వివాహం చేసుకొని ఒత్తిడి చేశారు. పని ముగించుకొని మంచిలిపూడి వెళ్ళిన తర్వాత ఆలనా పాలన చూస్తున్న మేనత్త తన కూతురు రాజమ్మని వివాహం చేసుకోమని ఒత్తిడి నిరంతరం జరుగుతూనే ఉంది. మంచికి పూడి వస్తే మేనత్త కూతుర్ని వివాహం చేసుకోమని ఒత్తిడి. విజయవాడ పని ప్రదేశానికి వస్తే అక్కడ స్నేహితుల ఒత్తిడి. ఆ ఒత్తిడి కాస్త వివాహం జరిగింది. మొత్తం స్నేహితులంతా వివాహ బంధంలో బంధువులై ఉన్నారు. ఈ నేపథ్యంలో రోజు విజయవాడ నుంచి మంచిపూడి రావటం వెళ్ళటం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి స్నేహితులు రామచంద్రరాజు, రాయపరాజు, నరసింహరాజు, సుబ్బరాజు వీళ్ళంతా ఇక్కడే రూమ్ ఇస్తాం, ఉండు ఎస్వి అని చెప్పేసి
ఒక రూమ్ ఇవ్వటం అద్దెకి ఇచ్చారు. ఎస్ వెంకటేశ్వరరావు తెనాలి యువకుడి జీవితం ప్రారంభమైంది. 6 నెలలు గడిచిని కాపురానికి తీసుకురావాల్సిన పరిస్థితి 1947 గడుస్తూ ఉన్నాయి. 1947లో జాతీయ పిలుపు, జాయిన్ టు ఇండియా అనే జాతీయ పిలుపుతో యువకులంతా భారత వైపు మొగ్గు చూపుతున్నారు, ఉద్యమంలో చేరుతున్నారు. జాతీయ ఉద్యమం బాగా బలం పుంజుకుంది. అంతా ఉద్యమం వైపు యువత అంతా ముందుకు రావటం, పోరాటానికి బలం ఇవ్వటంతో బ్రిటిష్ వాళ్ళకి వెనకడుగు వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 47 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చింది. దేశ ప్రజల ఆనందం, ఆ ఆనందం దేశమంతటా ఉంది. పాత బస్తీల్లో మరొక ఆనందం. ఏంటి ఆనందం? తెనాలి యువకుడు ఎస్వి రాజమ్మను విజయవాడ కాపురానికి తీసుకొచ్చారు. పులపాటి రామచంద్రరావు కుటుంబ సభ్యులంతా స్వాగతం పలికారు, ఆదరించారు, ఆసరా ఇచ్చారు. వాళ్ళ ఇంట్లోనే ఉంటూ రోజువారీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో రామచంద్రరాజు గారి కుటుంబ పెద్దలు రాజమ్మ పేరు మార్చుదాం, దేశానికి స్వాతంత్రం వచ్చిన సమయంలో రాజమ్మ వచ్చింది కాబట్టి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఎస్ వెంకటేశ్వరరావుకి కూడా స్వాతంత్రం వచ్చింది అన్న పద్ధతిలో రాజమ్మ పేరుని కాస్త స్వరాజ్యంగా మార్చారు. ఎస్ వెంకటేశ్వరరావుకి ఆసరా ఇచ్చి ఆనందం కలిగించారు. వారింట్లోనే 6వ కుటుంబ సభ్యుడిగా 5గురితో ఉన్న అన్నదమ్ములు కాస్త ఎస్వి చేరికతో 6 కుటుంబ సభ్యులుగా కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో సంవత్సరం గడి 1948 ఆపరేషన్ పోలో, దీంతో నిజాం ప్రభుత్వం భారత్ రాజ్యం భారత్లో విలీనమయ్యింది. ఈ నేపథ్యంలో ఈ 6 యువకులు ఉద్యమంలో కొనసాగుతూనే సంవత్సరాలు గడిచినాయి. 1950 వీరంతా కమ్యూనిస్టు పార్టీకి సిద్ధాంతానికి ఆకర్షితులై కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ సభ్యత్వాన్ని స్వీకరించారు. కమ్యూనిస్టు ఉద్యమంలో భాగస్వాములకు నాంది పలికారు. తెనాలి యువకుడి స్వాతంత్రోద్యమ యాత్ర 2వ భాగం ముగుస్తుంది. మరొక వీడియోతో 3వ భాగంలో కలుద్దాం. అక్షర సంకేతం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో పెట్టండి. మరిన్ని అప్డేట్ వీడియోలకై ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ధన్యవాదాలు.